చిత్రగుప్త్ ఎప్పుడు కూడా సనాతన ధర్మం గురించి కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఉండేటువంటి ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ అంటాం, రాజకీయంగా ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ గురించి మనకు ప్రేక్షకుల్లో కానీ లేకపోతే కార్యకర్తల్లో కానీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అదేవిధంగా ఈరోజు నేనైతే ఇటు ప్రకృతి పరంగా ఆ రాజకీయంగా ఉండేటువంటి ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ మన ప్రాకృతికంగా ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ ఎలా జరిగిందనేది మనము ఈరోజు ముందుకెళ్తాం. మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణలో ఇంత ఫ్లడ్స్ అంటే ఏవైతే వరదలు, ఒకప్పుడు మనము ఈ విధంగా వరదలు చూడలేదు. ఎందుకంటే ఒకప్పుడు వేరే దేశాల్లో చూసేవాళ్ళం, కార్లన్నీ కొట్టుకపోతున్నాయి, లేకపోతే ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి విషయాలు మనం ఓన్లీ న్యూస్లల్లా లేకపోతే వేరే దేశాల్లోంచి వచ్చేటువంటి వార్తల్లో మనం చదివేది. ఈరోజు మన భారతదేశంలో కూడా చూస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా మనం అంటే ఏదైతే అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే మనము మన సాంస్కృతికంగా మన జీవన విధానంలో వచ్చినటువంటి తేడాలు ఏ విధంగా ఉన్నాయో మనము గమనిస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి మన జీవన విధానానికి అనుగుణంగా ప్రకృతి ఎలా మారుతుంది అనేది మనం గమనిస్తున్నాం. ఈ ఫ్లడ్స్ అనేటివి అంటే ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే మనకి ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రకృతిని మనము పాడు చేసినాం. మనము మొట్టమొదటగా మన ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతనం నిత్య నూతనము అని అంటాం. అంటే సనాతనము అంటే సత్ అంటే ఎల్లప్పుడూ ఒక మనిషి ప్రకృతితో జీవించే విధానాన్ని సనాతన ధర్మం అంటాం. మనం జస్ట్ సనాతన ధర్మము అనగానే ఒక హిందూ మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ముడిపెట్టే ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఎందుకంటే భారతీయులు ఇన్ ద సెన్స్ మన అఖండ భారతదేశం ఏదైతే ఉందో, మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ప్రకృతి ఆనందంగా ఉంటుంది, ప్రకృతిలో మనిషి ఆనందంగా ఉంటుంది. మిగతా ప్రపంచానికి మన దేశానికి ఒక్కసారి మనం కంపేర్ చేసి చూసుకుంటే, మన దేశం ఎప్పుడు కూడా అతిథి దేవో భవ, లేకపోతే మనము ఇతరులకి ఏం కంట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే ప్రకృతికి ఏ విధమైనటువంటి కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఆలోచించేటువంటి తత్వాన్ని కనిపెట్టినది భారతదేశ సనాతన ధర్మం. ఒక ప్రకృతిలో ఏ విధంగా జీవించాలో జీవన విధానాన్ని ఒక పాలసీస్ అంటాం కదా, ఒక పాలసీస్ని రూపకల్పన చేసినటువంటి విధానము సనాతన ధర్మం. అదే ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వాళ్ళని చూస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి వేరే దేశాలన్నీ కూడా ఎవరి మీద దండెత్తాలి, ఎవరిని దోచుకోవాలి, ఎలా బ్రతకాలి అనే వాళ్ళ విధానమే వాళ్ళు ఆ విధంలో ఉన్నటువంటి రోజుల్లో మనము తత్వశాస్త్రాలను కావచ్చు, ఎన్నో శాస్త్రాలని తత్వాలని అధ్యయనం చేస్తున్నటువంటి రోజులు మనది సనాతన ధర్మం. అందుకే ఈరోజు చూస్తున్నాము, మన దేశంలో ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. మన దేశంలో అద్భుతమైనటువంటి రిసోర్స్ని కొల్లగొట్టుకపోయిన తర్వాత కూడా మళ్ళీ మన భారతదేశం నిలదొక్కొని, అంటే మనం ఆ రోజు ఒక భక్తి రసంలో అంటాం కదా, మనము ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల్లో మనము ఏదైతే వేద విజ్ఞానం కావచ్చు, లేకపోతే సనాతన ధర్మ విధి విధానాలని రచించుకున్న తర్వాత మనిషి ఎలా ఉండాలి, మనిషి ప్రకృతిలో ఎలా జీవించాలి అనే తత్వంలో మనం ఉన్నప్పుడు వేరే దేశాలన్నీ కూడా ఒక దేశంపై ఇంకో దేశం దండయాత్ర చేసుకుంటూ ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఎలా కొల్లగొట్టాలి, ఎలా దోచుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకున్నటువంటి తత్వం. అదే మన భారతదేశం ప్రకృతితో ఒక ప్రకృతి అంటారు, కొంతమంది దేవుడు అంటారు, ఎలా మనము జీవించాలో అద్భుతమైనటువంటి శాస్త్రాలని అందించినటువంటి భారతదేశం, అది సనాతన ధర్మం. మరి ఈరోజు ఫ్లడ్స్కి కారణము మన జీవన విధానం ఎలా మార్చుకున్నాం అంటే, ఒకప్పుడు ఫారెస్ట్స్ ఉండేటి, మొత్తము ఏదైతే ఈ ఫారెస్ట్ అడవులు, ప్రకృతిలో అడవులు, ప్రతి చోట అడవి ఉండే, ఆ అడవి మీద మనిషి ఆధారపడి అడవుల్లో దొరికేటువంటి ఏదో గింజనో కాయనో లేకపోతే దుంపనో తిని బ్రతికేటువంటి స్థితి నుంచి ఈరోజు అడవులను పూర్తిగా నరికేసి ఒక వ్యవసాయము అనే ఒక నూతన పద్ధతిని మనము కనుక్కొని, ఆ వ్యవసాయము కనుక్కున్న తర్వాత కూడా ఎప్పుడైతే ఇప్పుడు మనం మొన్న వాయనాడు ఫ్లడ్స్ చూసినాం, లేకపోతే క్షార్ధామ్ యాత్రల ల్యాండ్ స్లైడ్స్ చూసినాం,
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన భారతదేశంలో సప్త స్వరూపాలు ఉంటాయి. సప్త స్వరూపాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఉపఖండము అని ఎందుకు అంటాము అంటే ఒక ఖండంలో ఎన్ని రకాలైనటువంటి స్వరూపాలు అంటే ఇప్పుడు సపోజ్ పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, లేక్స్ ఉంటాయి, అంటే సరస్సులు ఉంటాయి, పీఠభూములు ఉంటాయి, సముద్రం ఉంటుంది, నదులు ఉంటాయి. ఇవన్నిటిని కలిసి సప్త స్వరూపాలు అంటారు. సప్త స్వరూప దేశం మన భారతదేశం. ఈ సప్త స్వరూపాలు ఉన్నప్పుడు ఒక భూఖండం, ఈ భూఖండానికి అన్ని రకాల రిసోర్సెస్, అన్ని రకాల ఒక మనిషి కావచ్చు, జంతు జీవజాలము, వృక్షజాలము అన్ని ఎకాలజికల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ ఆ బ్యాలెన్స్ని మనము ఈరోజు కట్ చేసాం. అంటే మనం వ్యవసాయంలో కూడా ఒకప్పుడు మనం ఎక్కడైతే పుడతామో మన కోసము మనకి ఫుడ్ పుడుతుంది, అంటే ఆహారం కూడా మనం ఎక్కడైతే పుడతామో అక్కడే మన కోసం ఆహారము, జంతు జీవజాలము మనతో ఉంటుంది. కానీ మనము అంటే మోనోక్రాపింగ్ సిస్టమ్ అంటాం. సప్లై డిమాండ్, ప్రపంచంలో ఈరోజు ఎక్కువ మంది తినేటువంటి పంట వరి అయిపోయింది. ఈ వరి అనేది ప్రతి ఒక్కరికి వరి ఒకప్పుడు మనకిప్పుడు ఉదాహరణకి తెలంగాణలో చూస్తే ఇక్కడ ఓన్లీ చెరువుల మీద ఆధారపడి లేకపోతే వర్షాధార పంటలు మాత్రమే మనం పండించేటివి. ఇక్కడ ఉండేటువంటి గడ్డి జాతులు కావచ్చు, లేకపోతే 200 రకాల గడ్డి జాతులు మనకి ఫుడ్గా అవైలబిలిటీ ఉండేటి. అంటే వాటిని మిల్లెట్స్ అంటున్నాం ఈరోజు, సిరిధాన్యాలు మిల్లెట్స్ అంటున్నాం. ఆ మిల్లెట్స్ మనకి వర్షాధార అంటే నీళ్ళు చాలా తక్కువ తీసుకొని పంట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఒక గడ్డి జాతులు అంటాం. మనం వాటిని తిని మనం బ్రతికేది. వాటికి మనము ఎక్కువగా పోషణ అవసరం లేదు. మనకి ఎగ్జాంపుల్ ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్టుకి లేదా ఒక ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్టుకి మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంట్లో ఒక మొక్కకు 2-3 రోజులు నీళ్లు పోయకపోతే అది ఎండిపోతుంది. ఫారెస్ట్లో మనం నీళ్లు పోయాం, దానంతలు అదే పెరుగుతుంది, దానంతలు అదే పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, అన్నీ మనకి అందిస్తుంది. ఇదే తేడా మనము తెలంగాణలో ఉన్నటువంటి భూమి యొక్క తత్వము లేదా వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది దానికి అనుగుణమైనటువంటి పంటలే ఇక్కడ పండించి అవి మనం తినడం వల్ల ఎలాంటి రోగాలు మనకి వచ్చేవి కావు. అలా కాకుండా ఇప్పుడు మోనోక్రాపింగ్ అంటే ఒకటే పంట వేస్తాం ఇక మనం. అంటే మొత్తం అటు ఆంధ్ర తీసుకుంటే, ఆంధ్ర అంటే నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, అక్కడ వేశారు అంటే ఓకే. ఇక్కడ కూడా మన ఇంతకుముందు చెరువు ఎప్పుడైతే మనకి ఈ బోర్ ఇంతకుముందు మనము నీటి అంటే ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ఉంటుండే అంటే రాటు, మోట, యాతం, గూడ ఇవన్నీ ఉంటుండే. అండ్ చెరువుల మీద ఆధారపడేటువంటి నీటి వ్యవస్థ, నీటి ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే బోర్ వ్యవస్థ వచ్చిందో, మనం బోర్లని వేయడం వల్ల మన గ్రౌండ్ వాటర్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసి అన్నీ అంటే పని తక్కువ, ఒక్కసారి వేసేస్తారు, వరి అయిపోయింది. దీని అనుకున్నటువంటి చరిత్ర మనం గమనిస్తే అంటే దానికి ఏం సంబంధం అంటే మనకి ఈరోజు ఫ్లడ్స్ రావడానికి కారణము మోనోక్రాపింగ్ సిస్టమ్ అనేది అర్థమవుతుంది. సో మోనోక్రాపింగ్ సిస్టంలో ఏముంటుంది అంటే ఒకటే వరి వేస్తాము. ఒక వరి వండడానికి 40 నుంచి 50,000 లీటర్లు నీళ్ళు అవసరం పడుతుంది. దానికి వచ్చేటువంటి పురుగులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మనము ఎరువులు కావచ్చు, మన ఎరువులు ఇక్కడ తయారు కావు, వేరే దేశంలో ఎరువులు వేరే దేశంలో ఆ ఎరువులకు సంబంధించినటువంటి ముడి పదార్థాలని అర్జెంటీనా కావచ్చు, మిగతా ఈ రష్యా ఆ ప్రాంతంలోంచి మనము దిగుమతి చేసుకొని పండిస్తున్నాం. ఈరోజు మనం అనుకుంటున్నాము 1 కిలో రైసు 3,000 నుంచి 4,000 రూపాయలు. 1 కిలో రైస్ పండించడానికి 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి అంతా కూడా మన ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వడం వల్ల మనకు 40-50 రూపాయలకు వస్తుంది. అదే మిల్లెట్స్ పండించడానికి 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈజీగా మన ఆరోగ్యం కూడా మనకి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా అయిపోయింది అంటే ఒకప్పుడు మనం వేసేటువంటి ఈ రాగులు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, మిగతా ఏవైతే ఇవి పంటలు వేసినప్పుడు దానికి సహకార పంటలు, సహకార మొక్కలు వచ్చేటివి. సహకార మొక్కలు అంటే ఇప్పుడు సపోజు పంట కోసిన తర్వాత వచ్చేటువంటి దానిలో చిన్న చిన్న మొక్కలు, కాయగూరలు,
కూరగాయలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి తోటకూర వస్తుంది, తోటకూర వట్టినే వచ్చేస్తుంది, ఆ తోటకూర వండుకునే వాళ్ళం మనం. తెల్ల గర్జల కూర వస్తుంది, అది ఒట్టినే వండుకునే వాళ్ళం. పుంటికూరలు వస్తాయి, పుంటికూర వస్తుంది, మిగతా చాలా రకాలైనటువంటి ఈ రామ్ములక ఆ కాయలు ఇట్లాంటివి సహకార మొక్కలని కోల్పోయినాం మనం. ఈ సహకార మొక్కలని ఎప్పుడైతే వస్తాయో సహకార మొక్కలకి వీటి మీద పక్షులు కావచ్చు లేకపోతే క్రిమికీటకాలు ఆలడానికి వస్తుండే. ఈ క్రిమికీటకాలు పక్షులు ఎప్పుడైతే వస్తాయో అక్కడ వేసేటువంటి రెట్ట ఏదైతే ఉందో భూమికి సారవంతం చేసే విధంగా, అదేవిధంగా ఈ సహకార మొక్కలు ఏవైతే ఉన్నాయో పెసర్ లాంటివి కావచ్చు లేకపోతే కంది లాంటివి కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సింగ్ చేసేటువంటి వ్యవస్థ ఈ భూసారం పెంచేటువంటి విధంగా ఉంటుండే. ఎప్పుడైతే భూసారం పెరుగుతుందో ఇందులో ఎన్నో రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. అంటే మనం చూస్తున్నాం తీగ జాతులు ఉంటాయి, ఓకేనా, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అనేక రకాలైనటువంటి చెట్లు వాటి వేర్ల వ్యవస్థ లోపలికి ఎన్నో మీటర్ల లోపలికి వెళ్తుంది. ఆ మీటర్ల లోపలికి వెళ్ళినటువంటి వేర్ల వ్యవస్థ పైన ఉన్నటువంటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నీటిని అది గుంజుకొని లోపలికి గ్రౌండ్ వాటర్ ఫిక్సింగ్ చేస్తుంది. ఈ పొరల్లోకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ రిప్లేస్మెంట్ అవుతుంది, ఓకేనా. ఈ గ్రౌండ్ వాటర్ రిప్లేస్మెంట్ జరగడం వల్ల మనకి ఈరోజు వాయనాడులో ఏమైంది అంటే మనమందరము టీ ఎవరైతే తాగుతున్నామో, కాఫీ ఎవరైతే తాగుతున్నామో, ఎక్కడైతే కొండలు ఉన్నాయో ప్రతి చోట అక్కడ మొత్తం పెద్ద పెద్దగా ఉండేటువంటి చెట్లన్నీ నరికేసి ఈరోజు టీ పండించడము, టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లుగా మారిపోయినాయి. ఈ టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లుగా ఎప్పుడైతే మారిపోయినాయి, ఇంతకుముందు మనం టీ తాగేవాళ్ళం కాదు. మనం లాస్ట్ ఒక 50 సంవత్సరాల నుంచే ఈ టీ అలవాటు కావచ్చు, కాఫీ అలవాటు కావచ్చు, మనము ఈ వెస్ట్రన్ స్టైల్ మనకు అలవాటైంది. ఎప్పుడైతే ఈ టీ అలవాటు, కాఫీ అలవాటు ఎక్కువైందో టీ ఎస్టేట్లుగా వెలిసినాయి. ఆ టీ ఎస్టేట్లు కాస్త టీ మొక్క మీకు తెలిసి ఉంటుంది, గింతే ఉంటుంది, మన రేంజ్లోనే ఉంటుంది. దాని వేర్ల వ్యవస్థ కూడా 1 మీటర్ నుంచి 2 మీటర్లు మాత్రమే లోపలికి వెళ్తాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే భూమి మీద ఉండేటువంటి ఈ పెద్ద పెద్ద చెట్లని నరికేసి ఈ ఏదైతే టీ మొక్కలు, కాఫీ మొక్కలు వేయడం వల్ల ఈ ఏదైతే భూమి మీద ఉండేటువంటి పైన పొర ఉంటుందో ఆ నీటిని లోపలికి పర్కులేషన్ అంటే లోపలికి ఇంకకుండా చేసి ఈ పైనటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో అది కొట్టుకుపోయే రేంజ్లోకి వచ్చేసింది. అంటే కొండలు గుట్టలు కూడా ఇప్పుడు మనం అన్నిటినీ ల్యాండ్ స్లైడింగ్, అది ఏమైపోతుంది, వాటర్ ఎక్కడైతే లోపలికి పోదో అండ్ వేరు వ్యవస్థ ఎక్కడైతే ఉండదో దానివల్ల ఏమైపోయింది, అక్కడ ఉండేటువంటి ఆ గుట్టలు కొండలు భారంగా మారిపోయి అది ల్యాండ్ స్లైడింగ్గా అయిపోతుంది. సో ఇదే విధంగా ఈరోజు మనం ఫ్లడ్స్ చూసుకున్నట్టయితే సేమ్ ఫ్లడ్స్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ పేరుతో అన్ని కొండల్ని గుట్టల్ని అన్నిటినీ నున్నగా చేసి పడేసేసినాం. ఎట్లా ఉందంటే మన ముఖం మీద ఈ ముక్కు పెద్దగా ఉంది, ఈ చెవులు బయటకున్నాయి, నోరు పెదవులు బయటకున్నాయి, ఇవన్నిటిని నున్నగా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంది. మన భూమి మీద ఎక్కడ కొండలు ఉండాలనో అక్కడ ఉండాలా, ఎక్కడ వాగులు ఉండాలనో అక్కడ ఉండాలా, ఎక్కడ పీఠభూములు ఉండాలనో అక్కడ అవి ఉండాలి. గడ్డి, ఈ భూమికి ఎన్నో రకాలైనటువంటి ఆచ్ఛాదన అంటాం. అంటే భూమికి పచ్చదనము ఉండేటువంటి పచ్చ చీర, ఈ పచ్చ చీర లాంటిది ప్రకృతిని మనమంతా తొలగించేసి నున్నగా చేసేసేసినాం. నున్నగా చేయడం వల్ల ఈరోజు ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్, మనం ఇందాక నేను చెప్పినాం కదా, ఇంతకుముందు ఇన్ని పంటలకు వచ్చేటువంటి క్రిమికీటకాలు కావచ్చు, ఈ ఎన్నో పూలలో తేనెను తీసుకోవడానికి అన్నీ వచ్చేటి. ఈరోజు మనం నిర్దాక్షిణ్యంగా మనం గడ్డి మందులు వాడుతున్నాము, లేకపోతే పురుగు మందులు వాడడం వల్ల అవి రావడం బంద్ అయిపోయినాయి. అవి ఎప్పుడైతే ఈ పరపరాగ సంపర్కం ఆగిపోతుందో మన పంట దిగుబడి తగ్గిపోతుంది. పంట దిగుబడి తగ్గిపోతే మనము అంటే ప్రాకృతికంగా పంట దిగుబడి ఎప్పుడైతే తగ్గిపోతుందో వ్యవసాయదారుడు ఏం చేస్తాడు అంటే ఎరువులను కృత్రిమంగా కెమికల్ ఎరువుల్ని అంటే రసాయన ఎరువుల్ని చల్లడం ఎక్కువైపోయింది. ఈ రసాయన ఎరువులు ఎప్పుడైతే చల్లడం ఎక్కువైపోతుందో ఆ రసాయన ఎరువులు తయారు చేయడము 100% మనము ఆ రసాయన ఎరువులో ఆ ఎరువు ఉండదు, మిగతాది కాల్షియము లేకపోతే మిగతా బూడిద ఇట్లాంటి అవి ఎప్పుడైతే ఈ కాల్షియము మిగతా ఏవైతే రసాయన ఎరువుల్లో కలిసినటువంటి అవి నీళ్ళల్లో పారడంలో కానీ భూమిలో అక్కడ పర్కులేషన్లో అక్కడ ఆగిపోయి భూమిని చౌడుగా మారుస్తాయి.
ఈ మొక్క పూర్తి స్థాయిలో ఈ రసాయన ఎరువులని వాడుకోదు. మిగతా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో అది ఇంకిపోయేటప్పుడు ఇక్కడ భూమిలో ఆగిపోవడం వల్ల మళ్ళీ క్రాప్ రొటేషన్ ఉండదు. మనకి ఒకే పంట వేస్తాం కదా, ఈసారి వరి వేస్తే నెక్స్ట్ టైము నైట్రోజన్ ఫిక్సింగ్ కావచ్చు, మిగతా ఈ వేరే పంట మార్పిడి అనేది ఉండేది ఇంతకుముందు. ఈ పంట మార్పిడి ఎప్పుడైతే లేదో అప్పటి నుంచి మనకి ఈ ఒకటే మోనోక్రాపింగ్ వల్ల ఇది ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఇంత టెక్నాలజీ వస్తుంది, మనకి ఇంత టెక్నాలజీ ఉంది, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేంజ్లో మనము ఈరోజు మొన్ననే కల్కి మూవీలో చూసాము. ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనము చూసాం మనం. అండ్ కొన్ని సినిమాలు కూడా మనకి హాలీవుడ్లో వచ్చినాయి. ఎట్లా ఉండబోతుంది అంటే నీరు లేని వ్యవస్థ, నీరు లేని రోజులు, ఆక్సిజన్ లేని రోజులు ఎలా ఉండబోతుంది అనేది మనం సినిమాల్లో చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే మళ్ళీ బ్యాక్ టు నేచర్. ఈ టెక్నాలజీని మళ్ళీ నేచర్ని సృష్టించడం కాకుండా మనము ఈ ఫారెస్టేషన్ కావచ్చు, మొక్కల్ని పెంచడం కావచ్చు, లేకపోతే ఈ ప్రకృతిలో జీవించే విధానాన్ని, ప్రకృతిని మనము రీస్టోర్ చేయడానికి మనం ఈ టెక్నాలజీ వాడాలి అని మనము కోరుకోవాలి. లేకపోతే మనం ఈరోజు చూస్తున్నటువంటి ఫ్లడ్స్ కావచ్చు, లేకపోతే ఒక విపరీతమైనటువంటి మనకి న్యాచురల్ డిజాస్టర్స్ మనం అనుభవించబోతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించి ఈ పరిస్థితిని ఇంకా భవిష్యత్తులో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితిని రాకుండా మనము ఒక్కసారి మన జీవన విధానాల్ని కావచ్చు, దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము రైస్ తినడం మానేయాలి. రైస్ బదులు ఏవైతే కొన్ని ఈ మిల్లెట్స్ ఉంటాయో, లేకపోతే మిగతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని మనం అంటే 3 పూటలు రైస్ తినే వాళ్ళు కంటే, బియ్యాన్ని వాడడం కంటే ఒక్క పూట మానేసి ఒక పూట చేసుకుంటే, దీన్ని ఎప్పుడైతే ప్రపంచం మొత్తం కూడా ఎట్లుంటుంది అంటే సప్లై డిమాండ్ లాగానే ఉంటుంది. ఎంతైతే డిమాండ్ ఉంటుందో అంత సప్లై చేస్తూనే పోతుంటారు జనాలు. సో ప్రపంచం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రపంచము ఈ ప్రపంచం అంతా ఇక్కడ భారతదేశం నుంచి తీసుకుపోవడానికే ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో ఒకప్పుడు స్పైసెస్ గురించే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ మన దగ్గరకు వచ్చేటి. మీకు అందరికీ లవంగం తెలుసు కదా. ఎవరైనా లవంగం ముట్టుకుంటే దానికి వచ్చి ఆయిల్తో నూనె కారే లవంగాన్ని చూసారా మీరు? చూడలే. మనకు వచ్చేటి లవంగాలన్నీ ఎండిపోయిన లవంగాలు వస్తాయి. అంటే దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మొత్తం లాస్ట్ గ్రేడ్, ఎక్స్పోర్ట్ గ్రేడ్ ఏమో ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఎవరైనా వీటిని ఏమంటారు, మన పెప్పర్కి ఆయిల్ గారే పెప్పర్ని చూసారా మీరు? చూడలేదు. ఎందుకంటే మన భారతదేశంలో పండేది మాత్రం మన భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఇంత ఇప్పుడు పోతున్నాయి. కానీ ప్రపంచంలో ఇన్ని రిసోర్సెస్ కావచ్చు, ఇంత సుగంధ ద్రవ్యాలు పండేటువంటి దేశం మనది. మంచి క్వాలిటీ ఏమో ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది. మనం తినేటువంటి క్వాలిటీ ఏమో లో గ్రేడ్ క్వాలిటీ. మనం ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు బిజినెస్ లేదు. మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఇటు సౌత్లో ఎక్కువగా వ్యవసాయం కావచ్చు, లేకపోతే బిజినెస్లు అన్నీ కూడా ఇక్కడ రన్ అవుతాయి. ప్రపంచమంతా మన దగ్గరకు వస్తుంది అనుకుంటే, ఇండస్ట్రీస్ పెడుతున్నాయి అనుకుంటే మనము ఆ జబ్బలు జరుచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి కార్పొరేట్ వ్యవసాయము ఇక్కడంతా కూడా పండించేటువంటి పంటలన్నీ, అంటే భూములు మనవి పండించేది మనము క్వాలిటీగా తీసుకునేటువంటి ఫుడ్ మాత్రం ప్రపంచానికి వెళ్ళిపోతుంది. మనం తినేటువంటి ఫుడ్ మాత్రం లో గ్రేడ్ ఫుడ్ మనకు ఇస్తారు. మనం మురవాల్సిన పని లేదు. ఇక్కడ మనకు ఒక డబ్బు అనేది ఎప్పుడైతే క్రియేట్ చేయడం జరిగిందో, ఆ డబ్బు పేరు మీద వాళ్ళందరూ డబ్బు అంటే చపాయిస్తారు. వాళ్ళు అన్నీ కూడా అటు తీసుకుపోతారు, మన ఖాళీ డబ్బుని ఇచ్చేసిపోతారు అంతే. సో మనం అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం. సో ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి, లేదంటే అనుభవిస్తాం మనం. సో ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ని మనం తగ్గించాలంటే మన ఆహారపు నియమాలు కావచ్చు, ఆహారపు అలవాట్లలో తేడా, మనం ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి. ఇప్పుడైనా కనీసం మన భారతీయత లేకపోతే సనాతన ధర్మం వైపు వెళ్ళాలి. సనాతన ధర్మం వైపు వెళ్తూ అండ్ ప్రపంచానికి మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి రోజులు మళ్ళీ వస్తారు. ఇక్కడ మన భారతదేశం అలవాటే మనది అతిథి దేవోభవ. రైతు కూడా ఒక్కసారి ఆలోచించాలా. ఒకప్పుడు మనకి రైతుల ఆత్మహత్యలు అనేటివి లేకుండే.
రైతు ఎప్పుడైతే తన భూమిలో తాను వ్యవసాయం చేసుకుంటూ, అంటే భూమి ఒక వ్యవసాయం అంటే ఓన్లీ ఒక పంట పండించడము అంటే విత్తనాలు వేసి పంట తీయడం కాదు కదా. వ్యవసాయంలో జీవజాతులు ఉంటాయి, ఓకేనా. అంటే డైరీ, ఇంతకుముందు డైరీ ఉంటుండే, కోళ్ళు ఉంటుండే, గొర్రెలు ఉంటుండే, అన్ని రకాలైనటువంటి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సిస్టమ్ ఉంటుండే. ఆ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సిస్టమ్ మర్చిపోయి ఓన్లీ డబ్బులు పోయాలా, డబ్బులు తీయాలా అనేది మర్చిపోయి రైతు అన్నవాడే లేకుండా అయిపోయింది. మనం ఎప్పుడు అనుకుంటాం రైతు గురించి మనము, ఈ పుడమి తల్లికి నేను ఆత్మ, నరుడి ఆకలికి ప్రాణ పరమాత్మ, మన్నునే అన్నముగా మలిచేటి మహిమున్న మనిషన్న మాంసాల ముద్దనై రైతన్న, పల్లెసీమకు నేను జీవం పట్టు కొమ్మలా విరజిల్లె గ్రామం, పాడి పంటల నడుమ పారేటి నీరైన బొమ్మనక పొగబెట్టి తరిమేయ చూస్తారా. ఎద్దు నాగలి అమ్మేసేసినారు, యంత్రాలు వచ్చేసినాయి, పురుగు మందులు వచ్చేసినాయి, విత్తనము రైతు చేతులకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విత్తనము రైతు చేతిలోంచి పోయిందో, ఎద్దు నాగలి వెళ్ళిపోయిందో, వ్యవసాయదారుడు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి అగత్యం ఏర్పడ్డది. అప్పుడు వ్యవసాయము అనే అది ఒక కమర్షియలైజేషన్ అయిపోయింది. సో ఎప్పుడైతే కమర్షియలైజేషన్ అయిపోయిందో మనిషి ఆ వ్యవసాయదారుని చేతిలోంచి ఈ వ్యవసాయం వెళ్ళిపోయింది ఎప్పుడో. సో కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నేచర్, ఇప్పటికైనా మనము ప్రాకృతిక వ్యవసాయం కావచ్చు, అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు మనం వెళ్ళాలి. లేదంటే ఇంకా మనము భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాస్త మిగిలిపోయినటువంటి మన ధర్మం కావచ్చు, లేకపోతే మన జీవన విధానం మొత్తం సర్వనాశనం అయ్యేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ఆలోచిస్తారా, మనం అనుభవిస్తారా అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్.